మా ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ సమస్య కార్మికులు గత 7 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. 32 డిమాండ్లు సమ్మె నోటీసులో పెట్టినాం. 6 గ్యారెంటీలు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినవి కూడా 32 డిమాండ్లలో ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీని యూనియన్లో అనుమతించాలి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, అన్ని కేటగిరీలో రిక్రూట్మెంట్ చేయాలి, 2 పే స్కేళ్ళు ఇవ్వాలి, తర్వాత అన్ని కేటగిరీలో ప్రమోషన్లు ఇవ్వాలని వాళ్ళే పెట్టారు. మేము అడిగింది కాదు కదా. గత ప్రభుత్వం మమ్మల్ని విస్మరిస్తేనే 55 రోజుల సమ్మె చేసినాం. 55 రోజుల సమ్మె చేసిన సరూనాడు స్టేడియంలో మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. మీ ఎలక్షన్లో మీకు బాహటంగా సపోర్ట్ చేశాం. మీరు బ్రాండ్ అంబాసిడర్లై గెలిపించారు అన్నారు. 48 గంటలలో మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయించుకోరు. 2.5 సంవత్సరాలలో ఈ మా డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇవాళ మేము ఉచిత బస్సు పెట్టి మహాలక్ష్మి పథకాన్ని పెట్టి ఆర్టీసీ కార్మికులు కూడా కడుపు లేదు, ఉచిత సర్వీస్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ చాలని జీతాలతోటి మహానగరంలో అద్దె ఇళ్లలో ఉండి సంసారాలు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మెరుగైన వైద్య సదుపాయాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, అధికారుల వేధింపులు భయంకరంగా ఉన్నాయి. యూనియన్లు లేకపోవడం వల్ల ఏ కార్మికుడన్నా ఒక అధికారి దగ్గరికి పోతే చీపో ఈపో అని చిత్కరించుకుంటారు, కానీ కనీసం మానవత్వంతో మనిషిలాగా చూడట్లేదు. మరి ప్రజాపాలన అని చెప్పి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్టీసీలో ప్రజాపాలన లేదు, కాంగ్రెస్ పాలన ఉంది. అందువల్ల ఈ డిమాండ్ 32 డిమాండ్లల్లో మీరు పెట్టిన 6 అంశాలు ఉన్నాయి. ఈ డిమాండ్ కూడా ప్రభుత్వము యాజమాన్యము చిత్తశుద్ధి లేకుండా నిన్న చర్చలలో కూడా కాలయాపన చేసి 4 వారాల గడువు అడిగారు. గత సంవత్సరం మేము ఈ డిమాండ్లనే పెట్టి సమ్మెలోకి వెళ్దామంటే ప్రభుత్వము వాయిదా వేసుకోమన్నది. అంటే ఎందుకు వాయిదా వేసుకున్నామంటే ఇండియా పాకిస్తాన్ వారు వస్తుందనే ఉద్దేశంతో వాయిదా వేసుకోవడం జరిగింది. మరి వాయిదా వేసుకున్న సంవత్సర కాలమైన మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలవలేదు, మా సమస్యలు పరిష్కరించలేదు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? వెళ్ళి వినిపించుకోండి సార్. మేము ప్రజాసేవే మా కర్తవ్యము అని మేము భావించే కార్మికులం, ఒక అపర సైనికుల్లాగా పనిచేసే కార్మికులం, 24 గంటలకు ప్రజల సేవ చేసే కార్మికులం. ప్రజలకు సేవ చేయకపోతే మాకు నిద్ర పట్టదు సార్. ప్రజలకు మెరుగైన సేవ కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు ఏ రకాల హాస్పిటల్కి పోతారా, ఆఫీసులకు పోతారా, సాగుకు పోతారా, బతుకుపోతారా, శుభకార్యానికి పోతారా, అన్నిటికీ మరి గమ్యస్థానం చేసేది ఆర్టీసీ బస్సే కదా. దాంట్లో ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సేవని చేయని సేవలు మేము ఆర్టీసీ కార్మికులు మేము చేస్తాం. మేము చేస్తామంటున్నాం కాబట్టి మరి మెరుగైన సౌకర్యాలు, కొత్త బస్సులు కొనుగోలు చేయాలి.